నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న స్థలాన్ని పరిశీలించిన అధికారులు, నాయకులు. చుట్టా బీడీ సిగరెట్లు కాల్చవద్దు, అర్ధాంతర మరణాలను పొందవద్దు. నగరంలో సిబార్ ఆధ్వర్యంలో ర్యాలీ. అరుదైన ఆపరేషన్తో 3 కాళ్లలో 1 కాలుని తొలగించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం. వైద్యులకు అభినందనలు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న స్థలాన్ని శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ రాముడులు, జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, టీడీపీ జిల్లా నాయకులు పత్తిపాటి పుల్లారావు, కోడెల తదితరులు పరిశీలించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిద్ధపడుతున్నారు. జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు మన గుంటూరు ఏఎన్యూ ఎదుటనున్న స్థలంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ఏర్పాట్లను సజావుగా చేయడానికి శనివారం ఏఎన్యూ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ స్థలాలను హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులు వచ్చి జిల్లా అధికారులతో, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారి వాహనాల పార్కింగ్ తదితర విషయాలను అధికారులు ఈ సందర్భంగా చర్చించారు. మీ వాళ్ళు చేసింది మా వైపు నుంచి ఇచ్చే 1-2 సజెషన్స్ అవన్నీ మనం డయాస్ ప్లేస్ సెలెక్ట్ చేయాలి సార్. ఇది కరెక్ట్ సార్, చూసాం. పొగాకు ఉత్పత్తులను యువత వాడరాదని, వీటి వాడకం వలన ప్రతి ఏడాది మన దేశంలో 6 లక్షల మంది మరణిస్తున్నారని సిబార్ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు తెలిపారు. ముఖ్యంగా యువతరం పొగాకు ఉత్పత్తుల వినియోగం పట్ల ఆకర్షణ చూపుతున్నారన్నారు. ప్రభుత్వం కూడా ఈ ఉత్పత్తులను నిరోధించాలని ఆయన కోరారు. మే 31వ తేదీ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిబార్ హెల్త్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య, విద్యా విద్యార్థులు గుంటూరు నగరంలో ర్యాలీ చేపట్టారు. పొగాకు వాడకం వలన కలిగే దుష్ఫలితాలను తెలుపుతూ ప్లకార్డులను ర్యాలీలో వాడారు. చుట్టా, బీడీ సిగరెట్లకు అందరూ దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్ సుబ్బారావు తదితరులు కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31వ తారీఖు జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. సిబార్ దంత వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో, ఐడిఏ కోస్టల్ ఆంధ్ర బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో మరియు ప్రేరణ సిబార్ దంత వైద్య కళాశాల వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా మేము హిందూ కాలేజ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు తరలి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రంలో, అంటే పొగాకు వ్యతిరేక కార్యకలాపాలను పెంపొందించాలని, తద్వారా పొగాకు నివారించాలని వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మా సిబార్ దంత వైద్య కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఇంటర్న్స్, 3rd and 4th year స్టూడెంట్స్ అందరూ మరియు ఫ్యాకల్టీతో పాల్గొన్నాము. ఇక్కడ చేస్తున్నాము. అందరికీ తెలిసిందే ఈ పొగాకు ఉత్పత్తులు, అంటే పొగాకు సంబంధించిన చుట్టా, బీడీ, సిగరెట్, ఉప్పుపొడి, తర్వాత పాన్ పరాకులు అన్నీ కూడా ఎంతో విపరీతంగా ఇక్కడ అప్పుడు పోయి జనం ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఏటా ప్రతి సంవత్సరం మన ఈ ప్రపంచంలో 60 లక్షల వరకు ఈ స్మోకింగ్ వల్ల చచ్చిపోతున్నారు. మన దేశంలో అయితే సుమారు 6 లక్షల వరకు ప్రాణాలు పోగొట్టుకుంటారు ఈ అలవాట్ల వల్ల. దీనికి వ్యతిరేకంగా మేము మా కాలేజీ తరఫున ఎన్నో క్యాంపులు పెట్టాము. 600 క్యాంపులు పెట్టాము. ప్రతి ఊరికి వెళ్ళి కూడా మేము ఈ పొగాకు వ్యతిరేకంగా మేము అందరికీ కూడా క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తూ ఉన్నాం అన్నమాట. దాంట్లో భాగంగా ఈరోజు ఇది చేస్తున్నాం.
మన గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన ఆపరేషన్ జరిగింది. 3 కాళ్లతో జన్మించి పెద్ద వయసు వచ్చిన తర్వాత 3వ కాలును వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తీసివేశారు. సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా క్రిటికల్ ఆపరేషన్ చేసిన వైద్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుదాం. ప్రభుత్వ వైద్య సేవలను సామాన్యులమైన మనమంతా వినియోగించుకుందాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడారు. 3వ కాలు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. పుట్టుకలో అవలక్షణాలతో శిశువులు ఉంటే చాలా మంది తల్లిదండ్రులు అటువంటి శిశువులను చంపివేస్తున్నారని చెప్పారు. నేడు వైద్య శాస్త్రం అన్ని విధాలా అభివృద్ధి చెందినదని, ఎటువంటి అవలక్షణాలనైనా సరిచేయవచ్చునని ఆయన చెప్పారు. ఆధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. శస్త్రచికిత్స చేసిన వైద్య సిబ్బంది కూడా మీడియాతో మాట్లాడారు. మామూలు మనిషి యొక్క పెల్విస్ చక్రం అండి, పెల్విస్ అంటారు దీన్ని. దానిపైన ఉన్న 3వ కాలు ఇలా ఉందండి. ఇది మేము పిఓపి ప్లాస్టర్ ప్యారిస్లో ఒక మోడల్ తయారు చేసాం. ఈ మోడల్ ఎలా ఉందంటే, ఈ ట్రయాంగులర్ పీస్ ఇది సాక్రమెంట్ కాక్సిస్ అంటారు. దీనికి అటాచ్డ్గా ఈ లింబ్ ఉంది. ఈ లింబ్ కూడా పూర్తిగా ఐడెంటిఫై జరిగింది. దాన్ని చాలా జాగ్రత్తగా మేము ఇలా తొలగించడం జరిగింది. ఇలా తొలగించినప్పుడు అది ఒక పేగులకు సంబంధించిన స్ట్రక్చర్ లాగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సాక్రం మొత్తం కూడా దీని బోన్కి అటాచ్ అవ్వడం ఉంటుంది. ఆ బోన్ కూడా ఇక్కడ చాప్ చేసేసి, బోన్ కూడా డిసైడ్ చేసేసి దీన్ని తొలగించడం జరిగింది. ఇది డెమాన్స్ట్రేషన్ కోసం చేసిన పిఓపి మోడల్ సార్. ఇటువంటి అరుదైన ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లాగే డాక్టర్స్ కానీ, తర్వాత వసతులు కానీ మన దగ్గర ఉన్నాయని చెప్పడానికి నేను ఒక జీజీఎస్ సూపరింటెండెంట్గా నేను గర్వపడుతున్నాను. మనం ఎన్నో క్లిష్టతరమైన ఆపరేషన్లు అంతకుముందు కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ 6 గంటలు సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ, అలాగే ఎనస్థీషియా, నర్సింగ్ టీం, పారామెడికల్ టీం అందరి సమిష్టి కృషితోటి ఇటువంటి చక్కగా ఈరోజు చేయడం జరిగింది. ఇది ఒక అరుదైన ఆపరేషను. ఇది పెద్దల్లో సాక్రోకాక్సిల్ టెరటోమా అనేది చిన్నపిల్లల్లో మనం యూజువల్గా చేస్తాము. పీడియాట్రిక్ సర్జరీలో ఇటువంటి కేసులు మనం అంతకుముందు కూడా చేశాము. పెద్దవాళ్ళలో చేయటం ఈ కేసు దీని యొక్క ప్రత్యేకత. ఇది ప్రపంచవ్యాప్తంగా 100 లోపు కేసులు మాత్రమే ఇవి రికార్డు లిటరేచర్లో ఉన్నాయి. ఇటువంటి ఆపరేషన్, క్లిష్టమైన ఆపరేషన్ చక్కగా చేసినందుకు మనసారా నేను ఈ టీంని అభినందిస్తున్నాను. ప్రభుత్వ హాస్పిటల్లో అంతర్జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన ఆపరేషన్కి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోనే చాలా అరుదైన సంఘటనగా, అరుదైన వ్యాధిగా, అరుదైన జబ్బుగా పేర్కొంటున్న సాక్రోకాక్సిల్ టెరటోమా అంటే 3వ కాలుతో పుట్టిన ఒక వ్యక్తి మన దగ్గర రావడం జరిగింది. అది ఈ హాస్పిటల్లో పనిచేసిన పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ఫయాజ్ అహ్మద్ గారు మా దగ్గర పంపించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి ఇది 3వ కాలు పుట్టుకతో వచ్చిన అవయవం మాత్రమేనని, అది కమల పిల్లలకు సంబంధించిన కాదని, దీన్ని సాక్రోకాక్సిల్ టెరటోమాగా వైద్య పరిభాషలో మాట్లాడుతుంటారని మేము గుర్తించి దాని గురించి లెటర్ అయితే కూడా తీయడం జరిగింది. అది 30,000-40,000 మందికి మాత్రమే ఒక పేషెంట్ ఈ విధంగా అరుదైన జబ్బుతో పుట్టే అవకాశం ఉంది. ఈ చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ తదితర పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. ఈ పుట్టుకతోనే వీళ్ళు పుట్టడం కష్టం, డెలివరీ కష్టమై సిజేరియన్ ఆపరేషన్ రావటం, అలానే చిన్నపిల్లలు కడుపులోనే చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో చిరకాలం జీవించవచ్చని స్వామి వివేకానంద యోగా గురూజీ ఆళ్ల రాజేశ్వరరావు తెలిపారు. గుంటూరు నగరం పరిధిలో 150 యోగా తరగతులు నిర్వహించానన్నారు. జూన్ 1వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ముగింపు సభ ఉందని అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. వ్యాధి రాకుండా నివారణా చర్యలు పాటించడం ఉత్తమం. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించడం ఎంతో అవసరం. అటువంటి సాధనం యోగా అని స్వామి వివేకానంద యోగా గురూజీ ఆళ్ల రాజేశ్వరరావు అన్నారు. యోగా అభ్యసించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చునని చెబుతున్నారు. గుంటూరు నగరంలో వివిధ చోట్ల 150 శిక్షణా తరగతులను ఇప్పటికే ఇచ్చామన్నారు. అందరూ యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. నేను 2000 సంవత్సరం ఉగాది రోజు నుంచి ఈ యోగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా ప్రతి క్లాసులో 100 మంది ఉంటున్నారు. అలానే ఇప్పుడు పట్లేస్ కళ్యాణ మండపంలో చెబుతూ అక్కడ ప్లేస్ సరిపోక సుమారు 6-7 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అరణాలపేట 12/3లో ఎన్టీఆర్ భవన్లో చెప్తున్నాము. ఈ క్లాస్లో ఇప్పుడు అలా ఒకటి చెప్పుకుంటూ నెలకు ఒక క్లాస్ చొప్పున 150 క్లాస్ జరుగుతుంది, సుమారు 200 మందితోటి. దీని సందర్భంగా 150 ముగింపు ఉత్సవము రేపు సాయంత్రము శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కరెక్ట్గా 5 గంటలకి మొదలు పెడుతున్నాము. మొత్తం 1000 మంది, మేమందరం కూడా కుటుంబ సభ్యులు 200 మంది కూడా కుటుంబ సభ్యులు అయ్యేసరికి 1000 మంది అయ్యారు. ఇప్పుడు సుమారుగా గుంటూరు పట్టణంలో 20,000 మందికి
యోగా సాధకులు చేశాము. చక్కగా ఆరోగ్యంగా 20,000 మంది ఉన్నారు. అలానే 20,000 మంది కాకుండా ఇలా క్లాసులు చెబుతూ భవిష్యత్తులో గుంటూరు పట్టణం అంతా కనీసం మేము రాష్ట్రం దేశం మొత్తం మార్చలేకపోయినా మన గుంటూరులో, నేను పుట్టి పెరిగిన గుంటూరులో ప్రజలందరూ కూడా యోగా నేర్చుకొని చక్కటి ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కూడా గట్టిగా వాళ్ళందరినీ కోరుతున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర ఎంతగానో ఉందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఖాజావలి ప్రశంసించారు. కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాజానికి సహాయపడ్డారని, అల్లూరి సీతారామరాజు సినిమాలో నటన అద్వితీయమని ఖాజావలి చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం మే 31న గుంటూరు నగరంలోని పలువురు హీరో కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కృష్ణ తెచ్చుకున్నారని అన్నారు. మీడియాతో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఖాజావలి, టీంబార్ డిపో వర్కర్స్ కృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ గారు చేసిన సేవలు అమోఘం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే దాని వెనుక కృష్ణ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. తొలి కలర్ సినిమా కానీ, 70 సినిమా కానీ, అదేవిధంగా TF సౌండ్ సిస్టమ్ కానీ ఎన్నో వినూత్నమైనటువంటి ప్రక్రియలని తెలుగు చలనచిత్ర సీమకి పరిచయం చేసినటువంటి వ్యక్తి కృష్ణ గారు. కృష్ణ కేవలం నటుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో అధినేతగా, ఎడిటర్గా, పలు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించి పద్మాలయ గానం మీద అనేక విజయవంతమైనటువంటి సినిమాల్ని గీయడం జరిగింది. కేవలం సినిమా నటుడిగానే కాకుండా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు అందరికంటే ముందుగా స్పందించి ప్రజలకి తన చేతనైనంత వరకు సహాయం చేసినటువంటి గొప్ప మానవతావాది సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు సినిమా పరిశ్రమలో ఉన్నంతకాలం సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి నిర్మాతలందరినీ ఆదుకోవడానికి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడంలో కానీ ఎంతో కృషి చేశారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన నటనతో ఎంతోమంది ఆయన్ని ఆసరాగా తీసుకొని ఆయన మంచితనాన్ని కానీ, అలా ఆలోచన విధానాన్ని కానీ తీసుకొని ఎంతోమంది ముందు నడవడం కూడా జరిగింది. అలాగే ఆలోచనతో పాటు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా వాళ్ళ కుమారుడు అయినటువంటి మహేష్ బాబు గారు వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టి ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరించి ఆనందపరిచారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నటించిన అనేక చిత్రాలు చాలా విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. అట్లాగే శతదినోత్సవం కూడా చేసుకున్నాయి. అట్లాగే ఇప్పుడు మరి ఆయన సినిమాల్లో ప్రతి ఒక్క సినిమాలో కూడా సాంకేతిక విప్లవం ఆయన ద్వారానే వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఆయన తనయుడు మహేష్ బాబు కూడా చాలా విజయవంతమైన చిత్రాలు తీస్తున్నారు. అట్లాగే ఇక ముందు కూడా తీయాలని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.